చనిపోయినప్పుడు ఎవరైనా ప్రధానులు, రాష్ట్రపతులు ఇలాంటి గణ్య వ్యక్తులు చనిపోయినప్పుడు వెంటనే ఏమిస్తారండి? పండుగలకు ఇస్తారు హాలిడే. ఇశ్రాయేలుకి దేవుడు ఐగుప్తుల్ని చంపిన రోజున పస్కా పండుగ పెట్టాడంటే, నీ శత్రువుకి డెత్ డే నీకు హాలిడే. స్తోత్రం చెప్పు. నిన్ను శపించు అని నేను శపిస్తానంటే కారణం తెలుసా? నీకు హాలిడే సార్ అంటే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు, రిలాక్స్ అవుతావు. శత్రువులు ఏమవుతారండి? అడిమస్ అయిపోతారు. ఇట్ ఈస్ అ డెత్ డే ఫర్ యువర్ ఎనిమీ, బట్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్ ఇట్ ఈస్ అ హాలిడే. పురీము పండగ. ఈ పండగ ఎప్పుడు వచ్చింది? ఆమాను దేవుని ప్రజలను చంపడానికి ఒక రోజున ఏర్పాటు చేశాడు. 128 సంస్థానాల్లో ఉరి స్తంభాలు నిలబెట్టించాడు. ఒక్క యూదుడు కూడా మిగలకుండా చంపేయాలని తాకీదులు రాయించి పంపించేశాడు. ఆ రోజు ఆమానుకి సెలబ్రేషన్ కావాలి, కానీ ఆ రోజుని దేవుని ప్రజలకు ఏం చేశాడు? పండగ రోజుగా మార్చాడు. శత్రువుకి ఏం చేశాడండి? డెత్ డేగా మార్చాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము ఈ సంవత్సరంలో వర్తిల్లకుండానుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు అనుకుంటున్నావు కారంధకారపులో నేను నడుస్తున్నానని, నువ్వు అనుకుంటున్నావు మరణ పాశములను చుట్టుకొని ఉన్నావని, నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితులు నేను ఊపిరాడకుండా నన్ను చోక్ చేస్తున్నాయి, నన్ను నిర్బంధిస్తూ అనుకుంటున్నావు. ఐగుప్తులు ఇక అయిపోయింది మన పని అనుకున్నారు. ఎందుకు? ముందు సముద్రము, వెనుక శత్రువు. కానీ దేవుడు ఆయన ప్రజలకి హాలిడేగా మార్చాడు. దేని బిడ్డలారా, ఇంకా చరిత్రలో బైబిల్లో లేదు, కానీ మెకాబీస్ అనేటువంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి. మరి యూదుల చరిత్ర గురించి రాబడినటువంటి ఆ పుస్తకాల్లో మెకాబీస్లో ఒక రాజు ఉంటాడండి. ఆయన సిరియా రాజు అంతియోకు అనేటువంటి వ్యక్తి దేవుని ప్రజల్ని చంపడానికి భయంకరంగా ప్రయత్నం చేశాడు. అయితే ఆ రోజే హనుకా ఫెస్టివల్ స్టార్ట్ అయింది యూదులకి. హనుకా దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఆ టైరెంట్, ఆ భయంకర క్రూరమైనటువంటి వ్యక్తి చేతుల నుంచి దేవుడు ఇప్పించి ఆయన ప్రజలకి దేవుడు ఏమిచ్చాడండి? విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఉదాహరణ చెప్పి మూడో మాటలకు నేను వెళ్తాను. యూదుల్ని నాశనం చేయని హిట్లర్ 65 లక్షల మంది గ్యాస్ ఛాంబర్స్లో వేసి కాల్ చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఊరుకోలేదండి. 1948 మే నెల 14 రోజున ఇశ్రాయేలు దేశానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నా దేవుని ప్రజలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా, ఎందుకు? మీలో ఉన్నవాడు, అబ్రహాముని పిలిచిన వాడు, ఇశ్రాయేల్ని కాచువాడు, ఈ లోకములో ఉన్నవాని కంటే, దుష్టుని కంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి.